ఇప్పుడు మనం చూసింది ఢిల్లీ ఎయిర్పోర్ట్. ఉదయం 5:30కు వారణాసి వెళ్లాల్సినటువంటి ఇండిగో విమానం టేక్ ఆఫ్ తీసుకోవాలి. 5:20కి ఒక్కసారిగా ఫ్లైట్ లో గందరగోళం క్రియేట్ అయింది. విమానంలో బాంబు ఉందన్న మాటలతో ప్రయాణికులంతా హడలిపోయారు. బతుకు జీవుడా అంటూ ఎక్కడి నుంచి వీలైతే అక్కడి నుంచి దూకేశారు. కొందరు ఎమర్జెన్సీ ఎగ్జిట్ లో నుంచి దిగారు. ఇక పాపం వృద్ధులైతే చాలా టెన్షన్ పడ్డారు. ఎవరికి వారు దిగిపోతుంటే వాళ్ళను పట్టించుకునే వాళ్లే లేకుండా పోయారు. ఎయిర్ హోస్టెస్లు కొందరిని ఎమర్జెన్సీ విండోల నుంచి బయటకు తీసుకొచ్చారు. వాళ్ళెంత అవస్థ పడ్డారో విమానం రెక్కల మీద నుంచి నడిపించుకుంటూ తీసుకొస్తున్న దృశ్యాలు చెబుతున్నాయి. ఇక పైలట్, కో పైలట్ అయితే కాక్పిట్ నుంచి దూకి వెళ్లిపోయారు. ఇంతలో బాంబ్ స్క్వాడ్ రంగంలోకి దిగింది. ఏవియేషన్ సెక్యూరిటీ టీం వచ్చింది. తనిఖీలు చేసి ఫ్లైట్ ని ఐసోలేషన్ కు బేక్ పంపించారు. తీరా చూస్తే విమానంలో బాంబు లేదు, ఏమీ లేదు. ల్యాబొరేటరీలో ఒక టిష్యూ పేపర్ మీద బాంబ్ అని రాసి ఉందని పోలీసులు తెలిపారు. మొత్తానికి టేక్ ఆఫ్ కావాల్సిన విమానం ఒక్క టిష్యూ పేపర్తో ఆగిపోయింది. అసలే ఇండిగో నిత్యం ఏదో రకంగా వార్తల్లో వివాదాల్లో ఉండే విమాన సర్వీస్ అది. సిబ్బంది రూడ్గా ప్రవర్తిస్తారని గతంలో చాలాసార్లు వార్తలొచ్చాయి. విమానం లోపల అపరిశుభ్రంగా ఉంటుందని, దోమలుంటాయని అప్పట్లో కొందరు కంప్లైంట్ కూడా చేశారు. ఉన్నట్టుండి ఇండిగో ఫ్లైట్ క్యాన్సిల్ అవుతుందని ఆ ఒక్క చివరి నిమిషం వరకు కూడా చెప్పరని ఒక చెడ్డ పేరు కూడా ఉంది. అయితే తాజాగా ఇప్పుడు బాంబు కలకలం కూడా ఉత్కంఠ రేపింది. ఇండిగోకే ఎందుకు ఇలా అవుతుందని ప్యాసింజర్లు తలలు పట్టుకుంటున్నారు.